నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. మీరు మొన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నట్టయితే, సో, ఒక ఎవరు కూడా కంట్రోల్‌లో ఉండాల్సిందే. గీత దాటొద్దు. ఆ! గీత దాటి ప్రవర్తించొద్దు. ప్రభుత్వానికి అంటే మనం కూటమిగా గవర్నమెంట్ ఫార్మ్ చేసుకున్నాం. అలానే మనం కొనసాగాలి తప్ప ఎవరు గీత దాటొద్దని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవాలండి. ఆ! సో, ఒక రకంగా పవన్ గారి మీద ఇండైరెక్ట్‌గా లేదా డైరెక్ట్‌గా ప్రెషర్ పడుతున్న కింద చూసుకోవాలండి? ఖచ్చితంగానండి. హ్మ్. ఇప్పుడు గతంలో ఉంది ఆయన మీద ప్రెషరు. హ్మ్. మొన్న గూడా చూసాం ప్రెషర్ ఎలా ఉంది. కుల నాయకులు అనేటువంటి దాంట్లో లెటర్‌లు రాసి నువ్వు ఇన్ని సీట్లు తీసుకో, అన్ని సీట్లు తీసుకో, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని పెద్ద మనుషుల ముసుగులో కుల పెద్దలుగా వచ్చిన వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టారో మనం చూసాం. తర్వాత ఇప్పుడు గూడా క్యాడర్‌లో కొంతమంది మావాడు ఇలా ఉండాలి, మావాడు ఇది అడగాలి, మావాళ్ళు అది అడగాలి, రేపొద్దున రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం బలంగా ఉండాలి. ఇలాంటివన్నీ చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం విశ్లేషించుకోవాల్సిందేంటంటే, క్యాడరు, కుల సంఘం నాయకులు చెప్పింది విన్నన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఫెయిల్యూరే వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఎప్పుడైతే వీళ్ళని కాదు, నాకంటూ నేను ఒక స్టాండ్ తీసుకుంటున్నాను. ఈ స్టాండ్‌లో ఫిక్స్ అయ్యేటువంటి వాళ్ళు మీరు రండి. వాళ్ళే నా వాళ్ళు. నా పరిధి దాటి నేనన్నది దాటి మాట్లాడేవాళ్ళు ఎవ్వరైనా సరే వాడు నా కులపోడైనా, నా ఫ్యాన్ అయినా, నేనంటే పడి చచ్చేవాడైనా వాడు నాకు అవసరం లేదు. వాడు మేధావైనా అనేటువంటి స్టాండ్ ఎప్పుడైతే తీసుకున్నారో ఇంతటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలిగారు. ఈ 2 మనం క్లియర్‌గా చూడాలి. ఆఖరికి రక్త సంబంధికులు కూడా. రక్త సంబంధికులను కూడా. అవును. అది కూడా అన్నారు. ఖచ్చితంగా. ఆ! ఆ విషయంలో ఎక్కడ మొహమాటం లేకుండా హ్మ్. ఇప్పుడు గతంలో గూడా మన ఛానెల్‌లో మాట్లాడాను, ఎక్కడో మాట్లాడాను. అతను తీసుకున్నది చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఎక్కువ సీట్‌లో పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నారండి. అబాస్ పాలయ్యారు గదా! 8 సీట్‌లోనే ఏమో పోటీ చేశారు. బీజేపీకి ఇది చేశారు. ఇద్దరు దారుణంగా ఓడిపోయారు. ఆఖరికి కూకట్పల్లి వస్తదనుకున్నాం. అనుకున్నారు అది గూడా అది కూడా లేకుండా అదవల. అవును. సో, అలా కాకుండా హ్మ్. క్వాలిటీగా తనకి బలం ఉన్న చోట, తనకి అనుకూలమైన చోట తీసుకున్నారు. ఇవాళ 100కి 100 స్ట్రైక్ రేట్ అనేటువంటిది అదొక ఊత పదంలాగా అయిపోయి భారతదేశ వ్యాప్తంగా అది ఇదైంది. అది గదా లెక్క. ఆ! మీ మాటలు వినుంటే ఈ ముద్రగడ పద్మనాభం గారిని, హరిరామ్ జోగయ్య గారి మాటలు వింటే నాకు 100 ఇవ్వు లేకపోతే 70 ఇవ్వని కూర్చుంటే నిండా మునిగేవాళ్ళు గదా! అది బాగా క్లారిటీతోటి ఎప్పుడైతే ఆయన మైండ్ మెచ్యూరిటీ వచ్చిందో, ఆ రోజునే బ్రహ్మాండమైనటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు పరివర్తన చెందారు. ఎప్పుడు అధికారం లేని రోజునే మీ మాటలు, మీ సలహాలు పక్కన పెట్టాడాయన. అవును. ఇవాళ సక్సెస్ చూసిన తర్వాత కూడా మీరు ఆయనకి ఇది చేయండి, అది చేయండి అని చెప్పబోతున్నారంటే, అది ఏమనుకోవాలి మనం? నేను సామెత కొంచెం ఆడ్‌గా ఉన్నా గూడా చెప్పేది అదే చెప్తున్నాను. కుక్క తోకను ఊపాలి గానీ, తోక కుక్కను ఊపడానికి ప్రయత్నం చేయకూడదు. హ్మ్. మీరు ఆయన్ని ఒక నాయకుడిగా ఎన్నుకున్నారు. ఏమని? ఆయనకు అన్నీ తెలుసు, బలవంతుడు, పాపులారిటీ ఉన్నవాడు, మనల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు, మనం అధికారంలోకి తీసుకురాగలుగుతాడని ఆయన్ని నాయకుడిగా మీరు ముందు పెట్టుకొని ముందుకెళ్లారు. ఆయన ముందు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఆయనకి సలహాలు చెప్పటం ఏంటి? పడతాడు, లేస్తాడు. ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని సార్లు పడ్డాడు, ఎన్ని సార్లు లేసారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎంతమందితో ఎన్ని మాటలు అనిపించుకున్నాడు, మీకేం తెలుసది? సో, అలాంటి వ్యక్తి వచ్చాడు. ఎక్కడ నెగ్గాలో గాదు, ఎక్కడ తగ్గాలో ఆయన సినిమా డైలాగ్‌ని బాగా ఆకలింపు చేసుకున్నాడు. దాంతో సక్సెస్ సాధించారు. చక్కగా ఒక మేలు కలయికతోటి ప్రభుత్వం ముందుకెళ్తోంది. అనుకున్న దానికంటే గూడా చక్కగా కోఆర్డినేషన్‌తో పని చేసుకుంటున్నారు. ఎవరి శాఖలు వాళ్ళు చక్కదిద్దుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. తర్వాత లోకేష్ గారు చేయాల్సింది లోకేష్ గారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అవగాహన తెచ్చుకుంటున్నారు ముందు. అది మంచి పద్ధతి. శాఖలన్నీ సమీక్షలు చేసి తెలియనివి తెలుసుకుంటున్నాడు. రాగానే నేను మినిస్టర్‌ని కదా! ఇది చేయండి, అది చేయండి అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఆయన నేర్చుకుంటున్నాడు. గతంలో ఉన్న అనుభవంతోటి నాదెళ్ల మనోహర్ గారు దూసుకుపోతున్నారు. ఇలా ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటున్నప్పుడు ఏంటంటే, ఆ వాతావరణాన్ని మీ సలహాల ద్వారా చెడగొట్టకండి. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలొచ్చినప్పుడు ఏం అడగాలి, ఏం తీసుకోవాలనేటువంటిది నాయకులు చూసుకుంటారు. మీకనవసరం. మీరు చెప్పినట్టుగా వినుంటే మళ్ళీ ఈ ఎలక్షన్‌లో కూడా మునిగిపోయేవాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక రాజకీయంగా ఆయన భూస్థాపితం అయిపోయేవాడు. ఆయనకి సలహాలు చెప్పాలనుకున్నటువంటి వాళ్ళు ఒకాయనేమో పేరు మార్చుకున్నారు. ఇంకొక ఆయనేమో కనుమరుగైపోయారు. ఆ! వాళ్ళెవరినైతే గెలిపించుకోవాలనుకున్నారో వాళ్ళని గెలిపించుకోలేకపోయారు కదా! ఆ! అంటే మిమ్మల్ని మీరు చేసుకోలేనటువంటి వాళ్ళు, మిమ్మల్ని మీరే ఇది చేసుకోలేనటువంటి వాళ్ళు ఆయనకేం సలహా ఇస్తారు మీరు? అంటే తర్వాత తెలిసింది గదా! వాళ్ళు వేరే వాళ్ళ కోవర్ట్‌లని. కాబట్టి వాళ్ళ ట్రాప్‌లో మీరెందుకు పడతారు? వాళ్ళ పనే అది. వాళ్ళ పని నడుస్తున్నప్పుడల్లా మీరు వాళ్ళ రాగం అందుకుంటే ఏంటంటే, మీ నాయకుడి మీద మీరు అనవసరమైన ఒత్తిడి తీసుకురావటం అనేటువంటిది జరుగుతుంది గాబట్టి, పవన్ కళ్యాణ్ గారనేటువంటి వ్యక్తి గతంలో గూడా నేను జెప్పాను. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వేరు. ఇవాళ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వేరు. తర్వాత
రాజకీయ నాయకుడికి అధికారంలోకి రాగానే తలబిరుస్థానం అనేటువంటిది రావటం సహజంగా 100లో 90 మందికి వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ స్టార్డమ్‌ని చూసేసారు వాళ్ళు. వాళ్ళకింకా తలకెక్కాల్సిందేమీ లేదు. ఇవాల్టికి అదే సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నాడు. మనుషులతో మాట్లాడేటప్పుడు గాని, వ్యవహరించేటప్పుడు గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆయన కలిసినప్పుడు ఉన్నటువంటి ఇది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కోఆర్డినేషన్ కనపడుతోంది. ఆ వాతావరణాన్ని చెడగొట్టదు. మీరేం చేయాల్సిన పని లేదు. ఆయనకి వేరే మేలేం చేయాల్సిన పని లేదు. అయిపోయింది ఎలక్షన్‌లో మీరు కష్టపడ్డారు, అధికారంలోకి తీసుకొచ్చారు. చక్కగా మీరు అదే సహకారాన్ని కొనసాగించండి. మీరు అలా కొనసాగిస్తే రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములైనట్టు. అలా కాకుండా గడిగడికి నేను సలహాలు చెప్పాలి అనుకుంటే ఏమవుతుందంటే, మీరు చెప్పిన సలహా వినపడిపోతే మళ్ళీ మీరే బాధపడతారు. ఆయనకంటూ ఒక క్లారిటీ ఉంది. ఒక విజన్‌తో ముందుకెళ్తున్నాడు. ఒక విజనరీ అయినటువంటి నాయకుడితో. తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, అవసరాల కోసం మీరు జతకట్టినప్పటికీ కూడా ఒక నాయకుడితోటి, అవతల నాయకుడిని మనస్ఫూర్తిగా అంగీకరించడం అనేటువంటిది చాలా పొత్తుల్లో జరగదు. కానీ మనసులో ఎలాంటి భేషజాలు లేకుండా ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. నేను గాదు చీఫ్ మినిస్టరు. చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి అవసరం అని పదే పదే ఒక సందర్భంగా కాదు చెప్పింది. అవకాశం వచ్చిన ప్రతి చోట చెప్పాడాయన. అవును. సో, అది అతని గొప్పతనం. మీరందరూ ఏమనుకున్నారు? మీ వాడిని సీఎంగా చూడాలనుకున్నారు. కానీ అతనికి తెలుసు అనుభవం లేకుండా ఒకసారి జగన్ చేతికిస్తే ఏమైందో తెలుసు కాబట్టి, నాకు ముందు అనుభవం రావాలి. ఇవాళ 4 మినిస్ట్రీలు, 5 మినిస్ట్రీలు తీసుకున్నా కూడా ఎక్కడా తొందరపడట్లేదు. నేర్చుకుంటున్నాడు ఆయన. అది కదా ఒక నాయకుడి లక్షణం. మీ నాయకుడు సరైన మార్గంలో వెళ్తున్నందుకు మీరందరూ సంతోషించండి, అభినందించండి. ఆయన మా నాయకుడు అని చెప్పుకోవడానికి గర్వపడండి. అంతేగాని ఉచిత సలహాలు ఇచ్చేసేసి వినలేదని తర్వాత బాధపడితే మీరే బాధపడాల్సొస్తుంది. అంటే ఇక్కడ ఒక చిన్నదండి. ఇప్పుడు కూటమిలో అందరిని సంతృప్తి పరిచే నిర్ణయాలు ఉంటాయా అండి? జరుగుతాయా? సాధ్యపడే విషయమేనా? అవకాశం ఉండదండి. ఉండదు కదా! ఎందుకంటే ఇప్పుడు అప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే. ఆ ఖచ్చితంగా. పార్టీ, ఈ పార్టీ, ఈ 3 పార్టీలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంతేనా? మీరు బొటాబొటిగా ఒక 120 స్థానాల్లో, 110 స్థానాల్లో ముగ్గురికి కలిసి వచ్చినాయి అనుకోండి. హ్మ్. మంత్రి పదవులు గాని, మిగతాయి గాని ఇవ్వటానికి అవకాశం ఉండేది ఎక్కువ మందికి. ఓకే. కానీ ఏకంగా 164 మంది ఎమ్మెల్యేలే గెలిచారు. సో, ఉండే మినిస్ట్రీలు ఎంత ఉండదు? 15% మాత్రమే అక్కడ పాసిబిలిటీ ఉన్నటువంటి సంఖ్యలో. అంతకు మించి ఇవ్వాలన్నా ఇవ్వలేరు. కాబట్టి అందరినీ సంతృప్తిపరచడం అనేటువంటిది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే కష్టపడ్డాళ్ళు అనేక మంది ఉన్నారు. రైట్. కానీ ఎప్పుడైనా ఒక కమిటెడ్ కార్యకర్త అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే, ఇవాళ బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. దాదాపు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. ఉన్నప్పటికీ అనేక సార్లు అవకాశం చేతికొచ్చేసి కూడా జారిపోయింది. మొన్న కూడా వస్తుంది మినిస్ట్రీ అనుకున్నారు. రాలా. కానీ కొనసాగుతున్నారు. అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి మీరు. అంతేగాని కొత్తగా పార్టీలోకి వచ్చి మేమేదో చేశాం కాబట్టి మాకు ఇవ్వలేదు అని చెప్పేసి బాధపడి వాళ్ళని విమర్శించి వీళ్ళని విమర్శిస్తే ఏంటంటే, నాయకుడి దృష్టిలో మీరేంటంటే నెగిటివ్ అయిపోయి బ్లాక్ లిస్ట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అవకాశం, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. రాకపోయినా మన నాయకుడు ఉన్నాడు చాలు, మనం ఆయన గురించి కదా పనిచేసింది అనేటువంటి మైండ్ సెట్‌తో కార్యకర్త ఉన్నప్పుడు ఏంటంటే, మిమ్మల్ని అవకాశాలనేవి వెతుక్కుంటూ వస్తాయి. అంతేగాని పదవుల కోసం వెంపర్లాడి మనకు రాలేదు కాబట్టి అని నాయకుడి మీద బండలేసేసి ఇంకొక వైపు చూశారనుకోండి, వాళ్ళకేంటంటే రోలింగ్ స్టోన్స్ అంటాం. వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశాలు ఉండవు. ఒకవేళ వచ్చినా అది తాత్కాలికమే. కాబట్టి వాళ్ళకున్న పరిమితుల్ని, నాయకునికున్న పరిమితుల్ని మీరు అర్థం చేసుకొని ముందుకెళ్తే మీకు మంచిది, మీ నాయకుడికి, పార్టీకి మంచిది, రాష్ట్రానికి మంచిది.